ఇక్కడ ఉన్న శిలాశాసనం ప్రకారం 800 సంవత్సరాల క్రితం కట్టించిన గుడి ఇది. అంటే సుమారు 12వ శతాబ్దంలో, సుమారు 1208వ సంవత్సరంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్టు ఇక్కడ శాసనాలు చెప్తున్నాయి. కాకతీయుల కాలంలో గణపతి రాజు యొక్క సామంత రాజులైనటువంటి రేచర్ల నామిరెడ్డి, పేతిరెడ్డి ఇక్కడ ఒక సామ్రాజ్యాన్ని స్థాపించారు. వారు స్థాపించిన తర్వాత ఇక్కడ ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ప్రతి సంవత్సరం శివరాత్రికి 1 రోజు ముందు నుంచి 5 రోజుల ముందు వరకు పెద్ద జాతర జరుగుతుంది ఇక్కడ. మరీ కార్తీక మాసంలో అయితే భక్తులు చాలా విరివిగా చాలా మంది వస్తుంటారు దర్శనం కొరకు. ఇక్కడున్న విశిష్టత ఏంటంటే బ్రహ్మ మరియు సరస్వతి ఒకే శిలపై చెక్కి ఉంటారు. ఓం నమ శివాయ. ఈ ఎరకేశ్వర స్వామి ఆలయంలో ఒక రాయి మీద ఇంకో రాయి నిలబెడితే మనసులో కోరిక నెరవేరుతుందని భక్తులందరి నమ్మకం. ఒకసారి మనం కూడా ప్రయత్నించి చూద్దాం. ఓం నమ శివాయ. వాగర్ధవివ సంవృత్తం వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం. వందే పార్వతీ పరమేశ్వరం. ఓం నమ శివాయ. చలో, ఈ బావి 800 సంవత్సరాల క్రితం నాటిదని ఇక్కడ రాసింది. అంటే 800 సంవత్సరాల క్రితం ఈ బావిని తీశారు. ఇది చాలా పురాతనమైన బావి ఇది. ఇక్కడ చూడండి శిల్పకారుల యొక్క గొప్పతనం. బాబా అసలు ఏమన్నా చెక్కిరా అసలు ఇంత గొప్పగా. అంటే ఏ సాంకేతికత లేని ఆ టైంలోనే ఇంత గొప్పగా చెక్కడం అనేది మామూలు విషయం కాదు. ఇది సనాతన ధర్మం యొక్క గొప్పతనం. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఈ సనాతన ధర్మం అంటే ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఇక్కడ చూడొచ్చు మనకి నవగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఏదైనా శని పూజ ఉన్నా చేయించుకోవాలన్నా కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది మనకైతే. ఇప్పుడు మనం తినే ఈ తిండికి గట్టిగా మాట్లాడితే 30-40 కిలోల రాయి కూడా మనకు లేవదు. మరి ఆ టైంలో ఇంత పెద్ద పెద్ద రాళ్ళు అసలు ఎట్లా లేపారు, వీటి మీద ఎట్లా చెక్కారు, ఎన్ని సంవత్సరాలు చెక్కారు, ఎంత కష్టపడ్డారు, అసలు ఒకదాని మీద ఒక రాయిని ఎట్లా నిలబెట్టారు, ఆ రాళ్ళ మీద ఈ డిజైన్లు ఎట్లా చెక్కారు అస్సలు అర్థం కావట్లేదు. మరి ఇంకా మన సనాతన ధర్మం ఇంకా ఈ భూమి మీద మిగిలిందంటే, మన హిందూ నేలపైన మిగిలిందంటే ఇటువంటి గుళ్ళే గొప్ప విషయం అన్నమాట. ఇటువంటి గుళ్ళు ఇంకా బతికుండటం వల్లే, అప్పట్లో మన రాజులు ఈ గుళ్ళను బతికించటం వల్లే ఇంకా ఈ సాంప్రదాయం అనేది బతికుంది. ఈ సాంప్రదాయాన్ని మనం ఖచ్చితంగా పాటించాలి. ఖచ్చితంగా మన భవిష్యత్ తరాలకి ఈ సాంప్రదాయాన్ని ఉన్నదన్నట్టు మనం అందించాలి. ఈ గుళ్ళను కూడా అందించాలి. ఈ గుళ్ళను కూడా మళ్ళీ రీమోడలింగ్ చేసి ఇంకేమైనా చిన్న చిన్నవి ఉంటే ఖచ్చితంగా చేయించాలని కోరుకుంటున్నాం. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకి గర్భగుడి లోపల అన్నమాట. చూడండి ఈ గర్భగుడిలో ఎంత అద్భుతంగా చెక్కారో, అసలు మామూలుగా కాదు. ఇంత గొప్పగా చెక్కినటువంటి కళాకారులందరికీ పాదాభివందనం చేస్తున్నా. చూడండి ప్రతి ఒక్క దగ్గర ఎంత అద్భుతంగా రాతి కట్టడాల మీద ఎంత అద్భుతంగా చెక్కారో చూడండి. మామూలుగా అయితే లేదు అసలు. ఒక్కసారైనా జీవితంలో ఇక్కడికి విజిట్ చేయాలి, స్వామివారిని దర్శించుకోవాలి. ఇక్కడ చూడండి అసలు ఇంత స్టోన్ మీద ఇంత చిన్నగా ఇంత అత్యద్భుతంగా చెక్కడం అంటే అసలు మామూలు విషయం కాదు ఇది. గ్రేట్. వీలైతే రండి ఈ గుడికి వచ్చి ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఏమైనా పూజలు ఉంటే చేయించుకోండి, గుడిని విజిట్ చేయండి, గుడిలో దర్శనం చేసుకోండి. ఇక్కడ మనకి స్వాములు కూడా ఉంటారు, అయ్యప్ప స్వాములు. మరి ఇది సూర్యాపేటకి దగ్గరలోనే ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఎరకేశ్వర ఆలయం ఇది. అలాగే ఇక్కడ ఇంకా పురాతన గుళ్ళు కూడా ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూపిస్తా. ఇది కూడా అదే పిల్లలమర్రి గ్రామంలో ఇంకొక గుడి, మహాదేవ నామేశ్వర ఆలయం ఇది. అయితే ఇంకో కథనం ప్రకారం అయితే ఒకప్పుడు ఈ ఊరు శారదాపీఠం అనే ఒక రాజ్యం అంట. ఎంతోమంది వీరులు మన సనాతన ధర్మం కోసం పోరాడారు. ఇటువంటి గుళ్ళ చరిత్రనైనా మన భవిష్యత్ తరాలకి మనకి తెలియజేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఖచ్చితంగా వాళ్ళకి చెప్పాలి మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం అనేది. మన సనాతన ధర్మం యొక్క దారిలో వాళ్ళని నడిపించేలా చేసే బాధ్యత మనందరి మీద ఉంది. వేరే దేశాల నుంచి వచ్చి కూడా మన సనాతన ధర్మాన్ని నుంచి పాటిస్తారు. మరి మన దేశంలో ఉంటూ మన సనాతన ధర్మాన్ని పాటించడానికి మనకే ఎందుకు ఇబ్బంది జరుగుతుంది అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. మనందరం కూడా పరమతాలు అయితే మనకొద్దు, మన సనాతన హైందవ ధర్మం కావాలి మనకి. ఇక్కడ విశిష్టత ఏంటంటే బ్రహ్మ సరస్వతి ఒకే శిలపై చెక్కి ఉంటారు. ప్రపంచంలో ఎక్కడా ఉండదు ఇలాగైతే. చాలా గొప్ప ఆలయం ఇది.
ఒక్కసారైనా రండి. మరియు ఈ శివాలయం చూడొచ్చు మనం. అంటే మనకి ఆ టైంలో గర్భగుడి తీసి ఉండటం వల్ల లోపలికైతే వెళ్ళలేకపోయాను. అత్యద్భుతమైన శివాలయం ఇది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా దర్శించుకోండి. అయితే ఇక్కడ చూస్తే త్రికోటేశ్వర స్వామి ఆలయం అంటారు దీన్ని. అంటే నంది ఎప్పుడైనా ఎక్కడైనా శివునికి ఎదురుగా శివునికి వెళ్ళి చూస్తూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ నంది మాత్రం అవతల సైడ్ వేరే సైడ్ చూస్తూ ఉంటుంది నంది. ఇక్కడ చాలా ప్రత్యేకత ఇదే అనమాట. ఇంకోటి ఏంటంటే ఎగ్జాక్ట్గా నంది మీదనే ఆ సూర్యకిరణాలు పడేటట్టు కూడా ఇక్కడ గుడిని డిజైన్ చేశారు. ఇది మరొక విశిష్టత అనమాట ఇదైతే. కాబట్టి వీలైతే ఒక్కరోజైనా రండి. నెక్స్ట్ ఇక్కడ ఈ యాప చెట్టు కిందనే మనకి ఇక్కడ ఈ దేవత విగ్రహాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ మనం యాగం చేసుకోవటానికి కానీ ఏదైనా పూజ చేయించుకోవటానికి కానీ హోమానికి కానీ ఇక్కడైతే హోమం కూడా ఉంటుంది. ఇక్కడ ఏ పూజ చేయించుకున్నా కూడా ఖచ్చితంగా సకల దేవతల యొక్క దివ్య దృష్టి మనపైన ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ.